హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మోడీ కాళ్ళు మొక్కిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. మరో వారం రోజుల్లో ఏపీలో ఎన్నికలకు శుభం కార్డు పడుతోంది. మే 13 అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అధినేతలు తమ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు తమదైన ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఓ పక్క సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ఆకట్టుకుంటూనే ఇటు సోషల్ మీడియా ప్రచారంతో ఓటర్లను కట్టేస్తున్నారు. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమిక బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మోడీ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా ఈరోజు మరోసారి ప్రజాగళం సభలో పాల్గొన్నారు. రాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో మోడీ పాల్గొన్నారు. వేదికపై వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ ముఖ్య నేతలు, టీడీపీ నేత నారా లోకేష్ శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని సోదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ శాలువా కప్పి అనంతరం మోడీ కాళ్లకు పవన్ కళ్యాణ్ నమస్కరించబోగా అందుకు ఆయన వద్దని నిరాకరించారు. కాళ్లకు నమస్కారం పెట్టవద్దని జనసేన చెబుతూ పవన్ను ప్రధాని ఆలింగనం చేసుకున్నారు. ఈ సీన్ చూసిన ఇరు పక్షాల పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గౌరవం అంటే అది. అనంతరం పెద్దవారికి నమస్కరించడం పవన్ కళ్యాణ్కు మాత్రమే చెల్లిందని, అందుకు పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఇష్టమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ వీడియో తెగ వైరల్గా వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.